చాలామంది నాకు సలహా ఇస్తారు, సూట్ వేసుక అన్నా, సూట్ వేసుక అన్నా, సూట్ వేసుక అన్నా అన్నాను. సూట్ వేస్తే సూట్ అవ్వదని. బాగానే ఉన్నా కదా, నీకు పొట్ట ఏం లేదు కదా. పొట్టకు కాదు భయ్యా, మెసేజ్కి సూట్ అవ్వదు. అంటే నేను గొప్ప తగ్గింపు కొరకు మాట్లాడి నేను రైమండ్ సూట్ వేసుకు మాట్లాడితే ఎక్కడుంది నా బతుకులో తగ్గింపు? నాకు సూట్ అవ్వదు. నా జీవితానికి సూట్ అవుద్దేమో కానీ నా వర్తమానానికి సూట్ అవ్వదు. వర్తమానానికి సూట్ అవ్వని సూటు లేకపోయినా బాధ, ఇలాగే ఉందాం. సలహాలు ఇచ్చారు, చేతులు అలా మడతెట్టుకోండి, ఇలా పెట్టుకోలేట్టుకోవచ్చు. నా వల్ల అవ్వదు. మేము ఎలాగుంటామో అలాగే ఉంటాం, ఇలానే ఉంటాం. ఇదే డ్రెస్ కోడ్ ఎంతకాలం, చచ్చేంత వరకు మా సేవా పరిచర్య ఇది మా ప్రిన్సిపల్స్. ఇది ఎలా ఉంది, మీరు ఎలా చేయాలి, ఇది బిబిలికల్ యూనిటీ. ఎస్, వాక్యమంతా అయిన తర్వాత 5,000 మందికి వాక్యం ప్రకటించిన మహానుభావుడు, మానవ కుమారుడు, దేవుని సుతుడు ఇలలోనికి వచ్చి 1,000 మందికి సువార్త ప్రకటించిన ఆయన పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే అందులో బోధకుడు ఎవడో గుర్తెట్టలేకపోయారట. ఎందుకు? వాళ్ళందరూ ఒకేలా ఉన్నారు. అందరూ డ్రెస్ కోడ్ ఒకలాగా ఉంది, అందరూ గడ్డాలు ఒకలా ఉన్నాయి, అందరూ ఒకేలా ఉన్నారు. గుర్తుపట్టలేనంతగా కలిసిపోయిన ఆ బోధకుడిని అనుసరిస్తున్న మనం ఇంతమందిలో ఎవడండి మెయిన్ స్పీకర్ అని. కానీ ఇప్పుడు నేను సూట్ వేసి తిరగాలి ఇక్కడ. దేవుడు నన్ను అంటాడు, నువ్వు సూట్ ఓవర్ ఈ పనికి పో అంటాడు. మనమంతా సహోదరులు, మనమందరూ ఏక ఆత్మ కలిగి ఉన్నాం, మనమంతా దేవుని కుటుంబం. ఇందులో భేదాలు లేవు, ఇందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని లేదు. ఎవరు పని భారం వాళ్ళది, మనం అందరము సహోదరులు.